నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను డాకూర్ శివార్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. నిత్యం మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. అంతేకాక వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. గత నెల మేకల మందపైకి టిప్పర్ వెళ్లటంతో పెద్ద సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయని చెప్పారు. పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు డ్రైవర్ల వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి లారీలను పంపేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్పై మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను డాకూర్ శివార్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. నిత్యం మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. అంతేకాక వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. గత నెల మేకల మందపైకి టిప్పర్ వెళ్లటంతో పెద్ద సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయని చెప్పారు. పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు డ్రైవర్ల వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి లారీలను పంపేశారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్పై మండిపడ్డారు.